వార్త హైడ్రాకు సంబంధించి హైడ్రా పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. హైడ్రా పేరుతో కొంతమంది అధికారులు సామాన్యులను బెదిరింపులకు గురి చేస్తున్నట్టుగా ఫిర్యాదులు అందుతున్నాయని తెలిపారు. మున్సిపల్ రెవెన్యూ అధికారులు డబ్బులు డిమాండ్ చేస్తున్నట్టుగా తన దృష్టికి వచ్చిందని తెలిపారు ఆయన. అయితే గతంలో ఇచ్చిన నోటీసులను అడ్డం పెట్టుకుని బెదిరిస్తున్నట్టుగా తెలిసిందన్నారు. అలాంటి వారిపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అమాయకులను భయపెట్టి డబ్బులు వసూలు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. హైడ్రా పేరుతో వసూళ్లకు పాల్పడే వారిపై ప్రత్యేక దృష్టి సారించాలని ఏసీబీ విజిలెన్స్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఇటు హైడ్రాపై కీలక సమావేశం నిర్వహించారు సీఎస్ శాంతికుమారి. చెరువుల ఆక్రమణలు, ఆస్తుల పరిరక్షణపై ప్రధానంగా చర్చించారు. నాలాల సంరక్షణ బాధ్యతలని హైడ్రాకి అప్పగిస్తామని తెలిపారు. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కోసం హైడ్రాకి అధికారాలతో పాటుగా సిబ్బందిని కూడా నియమిస్తామని వెల్లడించారు ఆమె. గండిపేట, హిమాయత్ సాగర్ చెరువుల పరిరక్షణ బాధ్యతను కూడా హైడ్రాకి అప్పగిస్తున్నట్టు స్పష్టం చేశారు శాంతికుమారి. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ ప్రభాకర్ అందిస్తారు. ప్రభాకర్, హైడ్రా పేరుతో అక్రమ వసూలకు పాల్పడుతున్నట్టు ముఖ్యమంత్రి దృష్టికి వచ్చింది. మరి ఇలాంటి వారిపై ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఈరోజు రెండు మేజర్ డెవలప్మెంట్స్ అని చెప్పాలి హైడ్రాకు సంబంధించి సీఎం ఒక కీలక ప్రకటన చేశారు. ఎవరైతే హైడ్రా పేరుతో డబ్బులు వసూలు చేసే అధికారులు కానీ డిపార్ట్మెంట్స్ కానీ ఉన్నాయో వారిపైన కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. దాంతోపాటుగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అట్లాగే ఏసీబీ ఈ రెండు శాఖలకు కూడా చెప్పారు ప్రతినిత్యం మానిటర్ చేస్తూ ఉండాలి. అట్లాంటి అధికారులు ఎవరు బయటపడినా, ఏ డిపార్ట్మెంట్ బయటపడినా వాటిపైన కఠిన చర్యలు తీసుకోవాలి, ఉక్కుపాదం మోపాలనే ప్రకటన కూడా చేశారు. వారికి కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇక గత కొద్ది రోజులుగా అటు జిల్లాలో హైదరాబాద్లో హైడ్రా యాక్టివిటీ స్టార్ట్ అయినప్పటి నుంచి జిల్లాలో కూడా హైడ్రా తరహా వ్యవస్థ వస్తుంది. మీ భూములు పోబోతున్నాయి, ఎఫ్టీఎల్లో మీ ల్యాండ్ ఉంది, అట్లాగే బఫర్ జోన్లో మీ ల్యాండ్ ఉంది, సో మీకు నోటీసులు ఇవ్వకుండా ఉండాలంటే మాకు కొంత లంచం ఇవ్వాలి అనే అధికారులు కొంతమంది భయపెడుతున్నట్లుగా ముఖ్యమంత్రి దృష్టికి వచ్చింది ఈ ఇష్యూ. సో దాని ప్రకారం ఈరోజు హైడ్రాకు సంబంధించి ఎవరు ఏ పేరు చెప్పి బెదిరించినా కానీ వారిపైన కఠిన చర్యలు ఉంటాయి. అవసరమైతే అరెస్ట్ చేసి సస్పెండ్ చేసి లోపలేయాలని కూడా సీఎం ఆదేశించారు. దాంతోపాటుగా సీఎస్ శాంతకుమారి దగ్గర హై లెవెల్ సమీక్షా సమావేశం జరిగింది హైడ్రాకు సంబంధించి. సో దీంట్లో హైడ్రా కమిషనర్తో పాటుగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీ, అట్లాగే ఏడీజీ లా అండ్ ఆర్డర్, ఇంటెలిజెన్స్ డీజీతో పాటుగా జిహెచ్ఎంసీ, వాటర్ బోర్డ్, అట్లాగే రెవెన్యూ, మొత్తం హైడ్రా పరిధిలోకి వచ్చే అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు పాల్గొన్నారు. దీనిలో ఒక కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇప్పటి వరకు నోటీసులు ఇష్యూ చేసే విధానం ఏదైతే ఉందో అది రెవెన్యూ నుంచి కానీ లేకపోతే వాల్టా చట్టానికి సంబంధించిన నోటీసులు ఆయా డిపార్ట్మెంట్ కానీ, హెచ్ఎండబ్ల్యూఎస్కి సంబంధించిన నోటీసులు ఆ డిపార్ట్మెంట్ కానీ, ఇలా ఒక్కొక్కరు ఒక్కో దగ్గర నోటీసులు ఇవ్వడం వల్ల కొంత కన్ఫ్యూజన్ అయితే నెలకొంటుంది. సో దీన్ని బ్రేక్ చేయడానికి నోటీసులన్నీ సర్వ్ చేసే అవకాశాన్ని, సర్వ్ చేసే అధికారాన్ని హైడ్రాకే అప్పచెప్పే విధంగా దీన్ని చట్టంలో మార్పులు చేయాలనే దిశగా కూడా ఈరోజు సమీక్షా సమావేశంలో చర్చించారు. సో దానికి సంబంధించిన విధి విధానాలను రూపొందించాలని కూడా చెప్పారు. సో దీంతో పాటుగా నాలాల ఎంక్రోచ్మెంట్స్తో పాటుగా ఎఫ్టీఎల్ ల్యాండ్స్లో అక్రమ నిర్మాణాలను గుర్తించేందుకు అధునాతన టెక్నాలజీని వాడాలి. అవసరమైతే శాటిలైట్ మ్యాప్స్తో మళ్ళీ ఒకసారి సర్వే చేయించాలి. సో ఎక్కడెక్కడ పిన్ పాయింట్గా ఉన్నాయో వాటన్నింటిని గుర్తించాలి. మొదటగా ఎఫ్టీఎల్ ల్యాండ్లో ఉన్న వాటిని గుర్తించాలి. దాని తర్వాత బఫర్ జోన్లో ఏవైతే క్లోజ్గా ఉన్నాయో వాటన్నింటిని కూడా గుర్తించి వాటిని నిర్మాణాలను తొలగించడంతో పాటుగా జిహెచ్ఎంసీలో సెక్షన్ 405 అనే ఒక యాక్ట్ ఉంటుంది. సో దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయాలనేది కూడా చెప్పారు. ఆ 405 ప్రకారం ఎక్కడైనా అక్రమ నిర్మాణాలు ఉంటే, నాలాలు కానీ లేకపోతే ఎఫ్టీఎల్ ల్యాండ్స్ కానీ బఫర్ జోన్స్లో కానీ ఉంటే వితౌట్ నోటీస్ డిమాలిష్ చేసే విధంగా ఆ అధికారం ఉంది. సో దాన్ని ఇంప్లిమెంట్ చేయాలనే అంశాన్ని కూడా సీఎస్ ప్రస్తావించారు. దాంతోపాటుగా ఇంకొక ఇంపార్టెంట్ ఇష్యూ, హైడ్రాకు సంబంధించి హైకోర్టు కొన్ని సూచనలు చేసింది. సో దాన్ని ఆ హైకోర్టు సూచనలను పరిగణలోకి తీసుకొని హైకోర్టు నిబంధనలకు లోబడే డిమాలిషన్స్ కానీ లేకపోతే క్రమశిక్షణ చర్యలు కానీ చేపట్టాలనేది అయితే సీఎస్ శాంతకుమారి చెప్పారు. సో మొత్తానికైతే హైడ్రా పైన ప్రభుత్వం చాలా క్లోజ్ ఫోకస్ చేసిందనే చెప్పాలి. ఈరోజు రెండు డెవలప్మెంట్ ఇవి మేజర్గా మనం చూడొచ్చు హైడ్రాకు సంబంధించి. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్.